నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. పాల్వంచ మండల కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పాల్వంచ శివారులో వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మాస్ ప్లాంటేషన్ మొక్కలను హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లతో కలసి మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ మిషన్ వంట నూనెలు ఆయిల్ పామ్ NMEOOP పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ మిల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేసి 14 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెల దిగుబడిని ఇచ్చే పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమైనదని, సంవత్సరానికి హెక్టారుకు 4 నుండి 6 మెట్రిక్ టన్నుల MT నూనె దిగుబడిని ఇచ్చే ఈ పంట ప్రపంచ వంటనూనెల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ మిషన్ వంటనూనెలు ఆయిల్ పామ్ NMEOOP పథకాన్ని పురస్కరించుకుని కేంద్ర వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో ఉద్యానశాఖ ద్వారా కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందన్నారు. ఈ క్రమంలో బహుళజాతి సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ HUL కు జిల్లాలో ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి బాధ్యతలు అప్పగించడం జరిగిందని, ఆయిల్ పామ్ చట్టం 1993 ద్వారా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోబడినవి. జిల్లాకు కేటాయించిన కంపెనీ నర్సరీలను అభివృద్ధి చేసి రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తుంది. అదేవిధంగా జిల్లాలో పామాయిల్ మిల్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల వద్ద నుండి ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేసి 14 రోజులలోపే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయబడుతుంది. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో NMEOOP పథకం క్రింద ప్రభుత్వం మొదటి 4 సంవత్సరాల కాలానికి ఎకరాకు గరిష్టంగా రూ. 50,918 వరకు పథకం నిబంధనల ప్రకారం రాయితీ అందిస్తుంది. ఈ రాయితీ మొక్కలు, ఎరువులు, అంతర పంట సాగు పరికరాల ఏర్పాటు కోసం అందించబడుతుంది. మొక్కల కోసం రైతు తన వాటాగా ఒక్క మొక్కకు రూ. 20 చెల్లించవలసి ఉంటుంది. బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ఏర్పాటు కోసం కూడా పథకం మార్గదర్శకాల ప్రకారం రైతు వాటా చెల్లించాలి. HUL సంస్థ ప్రత్యేక పథకం కింద NMEOOP పథకానికి అదనంగా రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 5,000 ఒకేసారి డ్రిప్ ఇరిగేషన్ మద్దతు అందించబడుతుంది. ఈ మొత్తం నేరుగా డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు చెల్లించబడుతుందని. ఆయిల్ పామ్ సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం. అయితే నీటి వసతి తప్పనిసరి. నీరు నిల్వ ఉండని, అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు సులభంగా జొరబడే నేలలు ఉత్తమం. ఉదజని సూచిక pH 6.5 నుండి 7.5 మధ్య ఉండడం అనుకూలమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలను వివరించి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని ఆదాయం పెంచుకోవాలని, ఈ కార్యక్రమాన్ని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా అత్యధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అనేక ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కు కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడేలా కంపెనీ పూర్తి సహకారం అందించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా మారుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ వంటనూనెలు ఆయిల్ పామ్ NMEOOP పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాల్వంచ మండలంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన నేలలు, నీటి వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని అన్నారు. జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సలహాలు అందించడంతో పాటు గెలల కొనుగోలులో పారదర్శకత పాటించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పై రైతులు మాట్లాడుతూ తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎంఆర్ఓ, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ కంపెనీ యొక్క చరిత్ర మనకి తెలుసు కాబట్టి ఆ కంపెనీ ద్వారా మన పిల్లలకు కానీ మనకు కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పామాయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి ఆ వస్తువులు కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ కంపెనీ మేనేజ్మెంట్. కాబట్టి రైతులు మీరు నిర్భయంగా త్వరగా ఏ టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మొక్కలు వేసేయండి, దానిలో పొయ్యి మొక్కలు వేసేయండి, మీకు ఇబ్బంది లేదు. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ ఏమని చెప్తున్నా. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తు ఉండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్య పట్టిందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యతన మీరు చూస్తే కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి పెద్ద చెప్పినట్టు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయమని కాదు నేను చెప్పేది. ఆ పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాడవాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు కొట్టడో తెలియదు, ఎవడు అమ్ముతుందో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియట్లా. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధ లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలున్న పంట ఏది లేదు కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నా కూడా నేను దెబ్బలాట చేయించా. ఇప్పుడు నేను అదే మంత్రిగా వచ్చా కాబట్టి రాష్ట్రం మొత్తం పంచబడాలని, నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని, నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దయచేసి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. మీ దగ్గర వరి ఎక్కువ పండుతూ ఉంది, దేశంలోనే అత్యధికంగా వరి పండించే రైతులు మన రైతులే. దానికి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయి, మీరు రైతులను జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి రైతుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైతుకి లాభం వచ్చే పంటలతో చేయించండి. ఆ పంటలకి వాల్యూ యాడెడ్ వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ ని, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రైతు పండించిన ఏ పంట కూడా బజార్ పాలు కాకూడదు. ఇప్పుడు బొప్పాయి పండిస్తే మంచి గాలి మొత్తం కింద పడిపోతాయి. ఇప్పుడు మాకెళ్ళి మామిడి తోటలో కోతం కోసి మనం 3 రోజుల మనసుకి మొత్తం మాడిపోయింది. నాకు మామిడి తోట ఉంది, అన్ని పంటలు వేసా. అన్ని పంటలు వేసిన తర్వాతనే ఆఖరికి మా పెద్ద ఆయన సెలవులు ఈ పంటకు వచ్చా. నేను మొక్కలు పెట్టి ఇప్పుడు 42 సంవత్సరాలు ఇంకా నా తోట కాస్తూనే ఉంది. అప్పుడు అందులో తీసి వేరే పక్క కోకో అటువంటి పంటలు వేస్తాను. 40 ఏళ్ళు అయిన తర్వాత కూడా తోట కాస్తుంది. నేను స్థలం ఇప్పిస్తాను, స్థల ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, రైతులు తయారు ఫ్యాక్టరీ పట్టేసుకోవడానికి అని చెప్పి 2000 కొత్తగా వాళ్ళ స్థలం 25,000 ఎకరాల సాగు ఖమ్మం జిల్లాలో 150,000 ఎకరాలు కావాలని స్థలం పెట్టుకోండి. అసలు నాకు ఐడియా కూడా లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి విద్యార్థులకు వెళ్ళాం. సార్ మరి కాళేశ్వరం ఫ్యాక్టరీ చేస్తున్నామంటే సినిమా మరి గవర్నమెంట్ తరఫు నడుస్తా అన్నాడు. లేదా తుమ్మల గారు గ్యారెంటీ ఇచ్చారు, వాళ్ళ దగ్గర చూసుకుంటామన్నారు. నడుస్తుందంటే ఆ 90 కోట్ల రూపాయల అంచనా ఎస్టిమేట్ లో 7 మాసాలలో 8 మాసాలలో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఉత్పత్తిలోకి వచ్చింది. రావడంతో జరిగిన ప్రయోజనం ఏంటి అంటే 25% అంటే దేశంలోనే #1 రికవరీ ఫ్యాక్టరీ అప్పరో ఫ్యాక్టరీ తుమ్మల గారు ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ #1 దేశంలో. ఆ రికవరీ వల్ల ఇలా దేశానికి ఆశ్చర్యమైంది అప్పరో ఫ్యాక్టరీ.
ఆ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కలిసిపోయి బాగా కట్టేశారు, రైతులు మంచి లాభాలు వస్తున్నాయి. ఆ చూసిన తర్వాత నేను కూడా మా తమ్ముడు మేమందరం కలిసి తుమ్మల గారికి అడిగాను. నేను కూడా ఆయిల్ ఫామ్ 3 ఏళ్ళు 6 మాసాలు 4 మాసాలు పంట కోస్తాం, బ్రహ్మాండం పంట వచ్చింది. మరి ప్రాంతాల పంట పండుతుందా లేదా అనేది అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రయోగం చేశాను నేను. బొప్పాస్లో అగ్రికల్చర్ రీసెర్చ్ సీడ్ ఫామ్ వరిపట్ట ఇప్పటి వరిపట్ట వేస్తున్నాం. కానీ నేను రైతుగా నా రైతులను చాలా బలవంతం లేదు, జబర్దస్తు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా ఫ్యాక్టరీలు అనుమతిస్తున్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు వేస్తారు, వాళ్ళ జిమ్మేదారి ఫ్యాక్టరీ వేస్తున్నాయి. మన పంట పెరిగి 3-4 సంవత్సరాలకు పంట కోతకు వచ్చే కల్లా మీరు ఫ్యాక్టరీ తయారు చేస్తారు వాళ్ళు. 2,500 ఎకరాలు లక్ష్యం కాలం ఇప్పటి వరకు 1,421 ఎకరాల రైతులను గుర్తించి ఇప్పటి వరకు 751 ఎకరాలు ఓఎల్ ఫామ్ సాగు పూర్తయ్యాయి. ఈ రోజు కూడా ఓఎల్ ఫామ్ మీద ప్లాంటేషన్ రైతులు శ్రీ బలరాం రెడ్డి మరియు శశిరేఖ రాజు గారు పొలంలో 6 ఎకరాలు 13 గుంటలు ఓఎల్ ఫామ్ మొక్కలు నాటి ఈరోజు ఎంటర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 మంది రైతులు 159 ఎకరాలు ఓఎల్ ఫామ్ మొక్కలు నాటినారు. ఈ ఓఎల్ ఫామ్ ప్లాంటేషన్ కోసం గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఓఎల్ ఫామ్ సాగు చేయడానికి పెద్ద తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామంలో ఉన్న శబరి మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. తేదీ ఫిబ్రవరి 19, 2026 ఉదయం సుమారు తెల్లవారుజాము 4 గంటల సమయంలో తాడ్వాయి గ్రామంలోని శబరి మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో చోరీ ఘటనపై పూజారి శ్రీ సీతారాందాస్ త్యాగి గారు తాను తేదీ ఫిబ్రవరి 18, 2026 రాత్రి దేవాలయాన్ని తాళం వేసి మరుసటి ఫిబ్రవరి 19, 2026 ఉదయం దేవాలయాన్ని తెరవడానికి వెళ్లగా దేవాలయం ముందు ఉన్న ఇనుప హుండీ తాళం పగులగొట్టి ఉన్నదని, అందులో ఉన్న కొంత నగదును దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదుపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు వివరాల్లోకెళ్తే తేదీ ఫిబ్రవరి 20, 2026 ఉదయం హోంగార్డ్ బాలాజీ మరియు పోలీస్ కానిస్టేబుల్ అనిల్ గారు పెట్రోలింగ్ విధుల్లో భాగంగా తాడ్వాయి గ్రామ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించి వెంటనే వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు అతని షర్ట్పై తాజాగా ఉన్న కలర్ గుర్తించడం వల్ల మరింత అనుమానం కలిగింది. అతనిని పోలీస్ స్టేషన్కు తరలించి సాంకేతిక ఆధారాలతో పరిశీలించగా అతని పేరు గోడండ్ల పావులు, రాంపూర్ గ్రామం, లింగంపేట మండలానికి చెందినవాడని గుర్తించారు. తదుపరి విచారణలో తాడ్వాయి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో 18/19/02.2026 రాత్రి హుండీ చోరీ చేసినట్లు మరియు మళ్లీ చోరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులకు పట్టుబడ్డట్లు ఒప్పుకున్నాడు. అలాగే నిందితుడు గతంలో ఎల్లారెడ్డి మరియు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 5 దేవాలయ హుండీ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల తేదీ జనవరి 28, 2026న పాత కేసులో బెయిల్పై విడుదలైనట్లు కూడా విచారణలో వెల్లడైంది. అరెస్ట్ మరియు స్వాధీనం. నిందితుడు గోడండ్ల పావులను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడు, పగులగొట్టిన హుండీ తాళం, రూ. 200 నగదు, కలర్ మరకలు ఉన్న షర్ట్. పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హోంగార్డ్ బాలాజీ మరియు పోలీస్ కానిస్టేబుల్ అనిల్ గారిని జిల్లా ఎస్పీ గారు అభినందించినట్లు తాడ్వాయి ఎస్ఐ నరేష్ తెలిపారు. నమస్కారం. ఇప్పుడు మేము ఈ తాడ్వాయి ఉన్నటువంటి వీర హనుమాన్ టెంపుల్లో ఉండి చోరీ జరిగిందండి. ఈ ఉండి చోరీ మన 19/2/2026 ఉదయం 4 గంటల సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి పూజారి గారు చూసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
కంప్లైంట్ ఇస్తే మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో నేను ఈరోజు మార్నింగ్ పెట్రోలింగ్ సిబ్బంది బాలాజీ, డ్రైవర్ బాలాజీ అండ్ కానిస్టేబుల్ అనిల్ గారు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి ఎవరైతే నిందితున్నాడో అతను అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వాళ్ళు అంటే ఆపి అడిగి ఎంక్వైరీ చేస్తుంటే ఆ షర్టుకు ఏదో చంద్రమర్కలు, గుడిలో ఉన్న చంద్రమర్కలు ఉన్నాయి చూసి అతన్ని పట్టుకొని విచారించి నా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయన్ని ఇంట్రాగేషన్ చేయడం వల్ల ఆయన ఇట్లా మన దగ్గర శబరిమాత టెంపుల్ ముందున్నటువంటి హనుమాన్ టెంపుల్లో రాత్రిపూట ప్రవేశించి అక్కడ ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులో నుంచి 200 రూపాయలు ఎత్తుకపోయినట్టుగా ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి అక్కడ టెంపుల్ ప్రిన్సెస్లో మేము సీజ్ చేసిన రాడు, తాళం అండ్ అతని దగ్గర నుంచి 200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇతనికి ఇంతకుముందు ఎల్లారెడ్డి అండ్ నాగిరెడ్డిపేట కూడా టెంపుల్లలో ఇటువంటి హుండీ దొంగతనాలు చేసిన చరిత్ర ఉంది. ఒకసారి జైలు కూడా వెళ్ళొచ్చారు. అయితే ఈ అప్రమత్తంగా వ్యవహరించి పెట్రోలియం డ్యూటీలో దొంగను చాకచక్యంగా పట్టుకొని ఈ కేసును ఛేదించినటువంటి మా పెట్రోలింగ్ సిబ్బంది అయినటువంటి బాలాజీ మరియు అనిల్ గారికి ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వెలసిన శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో 3 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సత్యనారాయణ పూజలు, హోమాలు జరిగాయి. భక్తుల జయ జయ ధ్వనులు, వేదమంత్రోచ్చరణల మధ్య ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులు నిర్వహించిన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆహుతులను సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మమ సర్వకార్యేషు సకల కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. श्रीमत्सौभाग्यरणीं सौम्यलक्ष्मीं सरात्रीं सर्वकामफलावाप्ति साधने कुसुकावहं स्वाहा स्वरामित्यं देवेशे त्वया प्रेतमानसः परमेश्वरे स्वाहा. समस्त संपत् सुखदा महाश्रियं समस्त सौभाग्य कल्याणकरी महाश्रियं समस्त सौभाग्यकरी महाश्रियं पदाज्ञानकरी महाश्रियं स्वाहा. సమర్పయామి, అక్షదాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. ఇది పుష్పాన్ని పూజయామి. గణపతి మీద, గౌరమ్మ మీద పూలు పెట్టుండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామాల దేవతాభ్యో నమః, కర్మాంత దేవతాభ్యో
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తిప్పాపూర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి బిక్నూర్ మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, జ్యోతిలు శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని రామిరెడ్డి మండలం సందర్శించారు. ఆహార భద్రత చట్టం 2013 అమలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ACT 2013 కింద అమలవుతున్న పథకాలపై క్షేత్ర పర్యటనలు నిర్వహించి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత పౌర సరఫరాల, DWO సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అందుకు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించి జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహార భద్రత చట్టం 2013 అమలు తీరుపై కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అవి వారికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లబ్ధిదారులకు గల చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో బరువు తక్కువ ఉన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు, పోషకాహారం ఖచ్చితంగా అందించాలని, స్టాక్ రిజిస్టర్లు సరిచూసుకోవాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ దుకాణాల పనితీరు, ఆహారధాన్యాల కేటాయింపు, లిఫ్టింగ్ పంపిణీ విధానం, పారదర్శకత చర్యలను సమీక్షించారు. స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రిజిస్టర్లు, కేటాయింపు ఉత్తర్వులు, పోస్ లావాదేవీల నిర్వహణను పరిశీలించి లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సకాలంలో అందుతున్నాయా, దారి మళ్లింపు లేదా అక్రమాలు జరుగుతున్నాయా అనే అంశాలపై, ICDS PM పోషణ్ పథకాల కింద పోషకాహార సహాయం అమలు, సరఫరా నాణ్యత, క్రమబద్ధతను, అలాగే ప్రసూతి ప్రయోజన పథకం అమలుపై వివరాలు, NFSA కింద అర్హత కలిగిన కుటుంబాల గుర్తింపు, కవరేజ్ స్థితి, జిల్లా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు, నిర్దేశిత గడువులో ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై సమీక్షించారు. సామాజిక తనిఖీలు, విజిలెన్స్ కమిటీల పనితీరు, నిల్వ కేంద్రాలు గోదాముల పరిస్థితి, నాణ్యత సంరక్షణ చర్యలపై నివేదికలు, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు పారదర్శకంగా, సకాలంలో అందేలా తదితర అంశాలపై చర్చించి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,55,500, వెండి 2,550 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.